ముమ్మాటికి అది హత్యనంటూ కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే కేఏ పాల్ పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్కి సంబంధించి తనకు నర్సులు చెప్పినట్లు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్తూ కూడా కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్ పాస్ చేశారు. అయితే ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టు పూర్తిగా తప్పు, అందులో వాస్తవం లేదు అని చెప్పి కూడా కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రవీణ్ మరణం పైన పోలీసులకు తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ను యాక్సిడెంట్గా చిత్రీకరించారని చెప్తూ కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కేఏ పాల్ ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. సదాశివపేట సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టిన జరిగింది. మీరు ఈ పటాన్చెరులో ఉన్న బీద ప్రజలు ఎవరున్నా బీద పిల్లలు జూన్ 1వ తారీఖున వస్తే వాళ్ళు మేము అడ్మిషన్స్ ఫ్రీగా ఎడ్యుకేషను హెల్త్ కేర్ అన్నీ అందిస్తాం. ఈరోజు నేను పటాన్చెరు రావడానికి ఏకైక కారణం ఏమిటంటే ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్స్ వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను ఆలోచించాను. ప్రపంచంలో శాంతి కొరవైంది, దేశంలో శాంతి కొరవైంది, రాష్ట్రంలో శాంతి కొరవైంది. దానికి ఉదాహరణే మణిపూర్ లక్షల మంది కనిపించకపోవడం, వేల సంఘాలను కూల్చేయడం. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మార్చి 24న ఘోరంగా దారుణంగా గంటల పాటు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్స్, అలాగే డాక్టర్స్, అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అని. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము, ఇది హత్యనండి. ఆయన ఎవరితో 45 నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు ఇలాగ రుజువులతో నేను చూడలేదు ఇది హత్య యాక్సిడెంటా. కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య. ఎవరు చేయించారో కూడా ఒకరు 2 ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే హత్య కోణంగా ఇది యాక్సిడెంట్గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారని మాకు ఫోన్ కాళ్ళు వచ్చాయి. ఒత్తిడి వచ్చిందని దానిని నోరు మూయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి 5,000 ఇస్తాం అంటే అర్థమేంటి? పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి. 8,000 మంది పాస్టర్లకు 5,000 ఇస్తే 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ప్రవీణ హత్య తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? మహమ్మదీయులకు మొలనాస్ ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు 7 సర్వనాశనం చేయబట్టే ప్రజాశాంతి పార్టీ పెట్టాము. ప్రజల కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, అభివృద్ధి కొరకు, కంపెనీలు తేవడం కొరకు, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, రైతుల కొరకు, ఉద్యోగుల కొరకు, చివరికి జడ్జిల మీద కూడా ఒత్తిడి వస్తుందని కొంతమంది జడ్జిలు నాకు చెప్పారు. ఇలాగ జడ్జిమెంట్ ఇవ్వండి అని 2 జడ్జిలు నాకు చెప్పారు. రిటైర్డ్ జడ్జిలు కాదు, సిట్టింగ్ జడ్జిలు. ఎంత మీడియా ఓనర్స్కి ఒత్తిడి వస్తుంది, అరే కేఏ పాల్ మాట్లాడిన మాటలు మీరు వేయకండి అని. కొంతమంది బానిసలు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఈ సత్యాన్ని నేను ఎందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టానో తెలిసి గనక చూపిస్తున్నారు. కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, మరలా మణిపూర్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరూ 7569441275కి పటాన్చెరువనో, కరీంనగరనో, ఖమ్మమనో, తణుకనో,
మీ నియోజకవర్గం పేరు ముందు పెట్టి నా పేరు మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. ఈరోజు 1000 మంది ఎలాగైతే కమిట్ అయ్యారు, 3000 4000 మంది కమిట్ అయ్యారు, అలాగే మీరు కూడా ఒక్కొక్కరు గ్రూపు పెట్టండి. అభివృద్ధి చేసే పని నాది. మోదీ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, రేవంత్ రెడ్డి తమ్ముడికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు. కేఏ పాల్ వస్తేనే అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. చక్కగా ఇండియా చైనా కంటే అమెరికా కంటే ముందు అడుగు ఉంటుంది. ఇప్పుడు అడుక్కునే పరిస్థితి, అడుక్కున్నా డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. లక్షల కోట్లు అప్పు, 350 లక్షల కోట్లు ఊహించనంత అప్పు అయిపోయింది. అందుకనే ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లేదా హిందూ ముస్లిం మధ్య ఇది పెద్ద అజెండాతో గొడవలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ గొడవలు జరుగుతాయి. గొడవలు జరగకూడదు, శాంతి మన దేశంలో ఉండాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్స్, నేను పుట్టిందే హిందువుని, యేసు ప్రభు రక్షకుడని నమ్ముకున్నా. కులం మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు. నేను ఎవరిని ఏ మతాల్ని ఏ రోజు దూషించలేదు. అందరినీ నేను గౌరవిస్తాను. అందరూ శాంతిగా ఉండాలన్న కోరిక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల మార్చి నెలలో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోవడాన్ని